హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ స్టైల్లో పుల్ల దానిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూసుకుందాము. ఫస్ట్ పుల్ల దానిమ్మకాయలు, నువ్వులు ఒక 250 గ్రామ్స్ నువ్వులు తీసుకొని, పచ్చిమిరపకాయలు మీకు ఎంత కారం కావాలో అన్ని పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను పోపుకి ఆవాలు, జీలకర్ర, పసుపు ఇంకా పచ్చడికి తగినంత ఉప్పు తీసుకున్నాను. ఫస్ట్ స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని బాండ్లీ బాగా వేడెక్కాక దాంట్లో 250 గ్రామ్స్ నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం నువ్వులు చిటపట అనే వరకు డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే బాండ్లీలో ఒక 2 నుండి 3 స్పూన్స్ వరకు నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం కారం కోసం కొన్ని మిరపకాయలు వేసుకున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ మోర్ చిల్లీస్. నెక్స్ట్ ప్రాసెస్, మనం డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులని గ్రైండ్ చేయాలి. ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇస్ జార్ అనేది ఫుల్ డ్రై ఉండాలి. సెకండ్ థింగ్, నువ్వులు అనేవి బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. సో డ్రై రోస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకు ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ కాకుండా నువ్వుల పొడి అనేది మంచిగా డ్రైగా వస్తుంది. ఇట్లా వీడియోలో చూపించే విధానంగా నువ్వులని కచ్చా పగ్గాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దానిమ్మకాయలు ఒక జార్లో తీసుకొని దాంట్లో ఉప్పు, పసుపు వేసుకొని దాన్ని సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో అన్నీ ప్రతి ఒక్కటి సపరేట్గా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పైన వీడియోలో చూపించే ప్రకారం. నెక్స్ట్ దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని, సో మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అది వేసుకొని అది కూడా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని దాంట్లో వేసి అది కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ని మనం ఒక గిన్నెలో వేసుకుంటాం. నెక్స్ట్ పోపు వేసుకుంటాం. పోపుకి నూనె, జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆ పోపుని దించుకొని మనం సపరేట్ చేసుకున్న మిక్స్చర్లోకి కలిపేసుకుంటాం. అంతేనండి, పుల్ల దానిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్. అన్నంలో 2 స్పూన్లు నూనె వేసుకొని పుల్ల దానిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటే ఉంటుంది నా సామిరంగా. అంతేనండి, ఉంటాను. ఈరోజుకి పుల్ల దానిమ్మకాయ పచ్చడి చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ అప్కమింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ, బాయ్.